కుక్కతోక వంకర ఎంతగా గుండు కట్టి వదిలేసినా అది ఎంతవరకు మాత్రమే చక్కగా అవుతుంది, కానీ తర్వాత వదిలేగానే వెంటనే మళ్ళీ వంకరైపోతుంది అన్న ఇటువంటి చందంగానే మారిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. మరో పిచ్చి కుక్క అరవడం మొదలుపెట్టేసింది, మళ్ళీ అరుస్తోంది. ఏమంటుందో తెలుసా? సింధు జలాల నీటిని గనక వదిలిపెట్టకపోతే, అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్పామో దానికి అర్థమే లేదంటూ అటు ఇషాక్ దార్ అనేటువంటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుతున్నాడు. మరోసారి బెదిరింపులకు దిగుతూ వ్యాఖ్యలు చేశాడు. నిన్న ఇచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిన నేపథ్యంలోనే ఇక్కడ కనిపించే వ్యక్తే ఇషాక్ దార్. పాకిస్తాన్ పిచ్చి కుక్క ఇదే మళ్ళీ అరుస్తోంది. పాకిస్తాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి సింధు జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థం ఉండదు, మళ్ళీ కాల్పులకు పాల్పడతామనే రకంగానే మాట్లాడుతున్నాడు. సింధు జలాల ఒప్పందం రద్దు కూడా యుద్ధ చర్యగానే భావిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. గతంలో ఇండియన్ వాటర్ ట్రీటీ విషయంలో బెదింపులకు దిగినటువంటి పాకిస్తాన్ భారత్ పైన అణుబాంబుతో దాడి చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే భారీగా పాకిస్తాన్ నష్టపోయింది కూడా. టెర్రరిస్ట్ హబ్లని పెద్ద ఎత్తున పేల్చేసింది మన భారత ఆర్మీ, ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఎటు చూసిన పాకిస్తాన్లో అల్లా కల్లోలమే మొదలైంది. పాక్ ఆర్మీ చీఫ్ గోలోకి వెళ్ళి దాక్కున్నాడు. పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధి, పాకిస్తాన్ ప్రధాని సైతం గోలోకి వెళ్ళి దాక్కొని ఎక్కడా బయట కనిపించకుండా దాక్కొని పోయారు. ఆపరేషన్ సింధూర్ అంటేనే వాళ్ళ ప్యాంటు తడిచిపోయాయి. ఆపరేషన్ సింధూర్ అనే పేరు వినిపిస్తేనే వాళ్ళ చెవుల్లో నుంచి రక్తం కారింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరు వినిపిస్తేనే తుర్రుమని పారిపోయి జాక్కోవడం మొదలు పెట్టేశారు. సో ఇప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఆ కుక్కలని మురుగుతున్నాయి. ఉదయాన్నే మీరు చూశారు, అతౌల్లా తరార్ వీడు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. వాడేం మాట్లాడంటే సింధు జలాలు నిలిపేసే సత్తా భారత్ దగ్గర లేదు, ప్రత్యక్షంగా మేము కూడా పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల బాధిత దేశమే, తీవ్రవాదుల నుంచి బాధితంగా ఉన్నటువంటి దేశమే, మేము కూడా బాధింపబడుతున్నామని చెప్తూనే పాకిస్తాన్ ఆపేటువంటి సత్తా భారత్కి లేదు, పాకిస్తాన్ నిలువరించే సత్తా భారత్కి లేదు, భారత్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుకొచ్చాడు. ఏకంగా ప్రధాని ఏమంటాడంటే రఫేల్ యుద్ధ విమానాలు పేల్చేసాం, విజయాన్ని సాధించామంటాడు. ఖ్వాజా ఆసిఫ్ రక్షణ మంత్రి వాడేమంటాడంటే మేము భారత్ పైన ఘన విజయం సాధించామంటాడు. వీడేమో సింధు జలాల నీళ్లను విడుదల చేయకపోతే అది సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కిందకి రాదు, వెంటనే విడుదల చేయాల్సిందంటే కాల్ప విరమణ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక చేస్తే యుద్ధం కిందనే భావించాల్సి వస్తుంది, అది కాల్ప విరమణ దీనికి వర్తించదు అని చెప్తున్నాడు.